హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే మాత్రం సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో మేమైతే మాత్రం మాకు సండే సంత అనేది ఉంటుంది. సో మార్కెట్కి అయితే వెళ్ళి మాయ కూరగాయలు కావాల్సిన కూరగాయలు అయితే తీసుకుని వస్తారు. మాకు కావాల్సిన కూరగాయలు అయితే మ్యాక్సిమం పొలాన్నే పండుతాయి. సో లేనివి మాత్రమే తీసి తెచ్చుకుంటాము. అవి తెచ్చిన తర్వాత అయితే మాత్రం మా శైలుకి అంటే పిల్లలకి పెద్ద పెద్ద పనులు అయితే అప్పచెప్పను. సో వాళ్ళు చేయవలసిన పనులు మాత్రమే వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళకి చిన్న చిన్న పనులు అయితే నేను నేర్పిస్తూ ఉంటాను. సో అవైతే చూసారు కదా బాక్సెస్, అవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. సో నేనైతే ఆఫర్ ప్రైస్లోనే తీసుకున్నాను. లాంగ్గా ఉన్న బాక్స్లో అయితే మాత్రం 6 బాక్సెస్ వచ్చి నాకు 260 రూపీస్ పడినాయి. అండ్ స్క్వేర్ షేప్లో ఉన్న బాక్స్లో అయితే మాత్రం 3 బాక్సెస్ కలిపి నాకు 250 రూపీస్ అయితే పడ్డాయి. నాకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాటితో అయితే నాకు కూరగాయలతో ఎటువంటి స్మెల్ అనేది రాకుండా రాగానే అవి స్టోర్ చేసుకోవడానికి వీలుగా బాగుంటున్నాయి. సో నేనైతే మాత్రం ఏ బాక్స్ అయితే ఖాళీ అయిపోతుందో వెంటనే ఆ బాక్స్ని క్లీన్ చేసుకుని కడిగేసుకుని ఒక చోట అయితే పెట్టుకుంటాను. సో మా పాప అయితే మాత్రం వీక్కి ఒకసారి కంపల్సరీ సంత అనేది చేసుకుంటూ ఉంటాం కదా, అవి తీసుకురాగానే మా పాప అయితే కలెక్ట్ చేసి ఆ బాక్స్లో అయితే ఏవైతే వేటిలో ఏవేయాలో మా పాప నింపుతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పిల్లలు ఎవరైనా సరే మనల్ని చూసుకుని వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో మా పాప కూడా అంతే, నేను ఏం చేసినా సరే తను కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటుంది. సో ఈరోజు అమ్మ ఇది చేసింది కదా, నేను కూడా చేయాలని అయితే తను ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. సో నేను కూడా తనని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటాను. మనం ఎక్కువ ఏం పెద్ద పెద్ద పనులు అయితే నేర్పించిన అవసరం లేదు. మ్యాక్సిమం ఇటువంటి చిన్న చిన్న పనులు నేర్పిస్తే కనుక వాళ్ళు అవే నేర్చుకుంటూ ఉంటారు. ఒక రకంగా నేర్పించడం కూడా మనకి ఫ్యూచర్లో కొంచెం హెల్ప్ అవుతుంది. ఇన్కేస్ మనకి హెల్త్ బాగోకపోయినా సరే వాళ్ళు కొంచెం హెల్ప్ చేయడానికి అప్పటికప్పుడు నేర్చుకోవాలన్నా వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా ఉంటారు, ఇలా ముందు నుంచి అలవాటు అవుతాయి. సో అయితే మా పాప అయితే అసలు ఎటువంటి విషయంలో అయితే వెనకడుగు అయితే వేయదు, ఇంకా నేర్చుకోవాలని అయితే ట్రై చేస్తుంది. సో అందుకని చెప్పేసి తనకు తగ్గ పనులు అయితే తనకి నేను చెప్పాలని అనుకుంటున్నాను. మా చేలో వచ్చేసరికి బీరకాయలు పండుతాయి అండ్ మ్యాంగోస్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చి ములక్కాయలు ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఏవైతే లేవో అవి మాత్రమే తీసి తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి అయితే మేము. సో ఫైనల్గా అయిపోయిన తర్వాత మా పాప ఏం చేస్తుందంటే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తుంది. ఏ వర్క్ అయినా సరే తను నన్ను చూడగానే తను కూడా అంతే ఇష్టంగా చేయాలనుకుంటుంది. దానికి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో నెక్స్ట్ డే అయితే మేము పొలం వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవ్వాలి. అందుకోసం అని చెప్పేసి రైస్ అండ్ టిఫిన్లోకి అయితే చట్నీ అండ్ ఈరోజైతే మాత్రం ములక్కాయ అండ్ ఎగ్ అయితే తీసుకున్నాను కర్రీ, అదే చేశాను. నెక్స్ట్ అయితే ఇడ్లీ చేశాను. ఇడ్లీనే మాత్రం ఎందుకు అంటే అమ్మమ్మ ఈవినింగ్ టు మార్నింగ్ కూడా అమ్మమ్మ ఇడ్లీనే తీసుకుంటారు. ఆవిడకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో నైట్ టైం అయితే ఫుడ్ అవాయిడ్ చేస్తారు. అందుకని చెప్పేసి నేను పిండి ఎప్పటికప్పుడు రుబ్బుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ అయితే మేము పొలం స్టార్ట్ అయ్యాము. మీకు మొన్నటి నుంచి నేను చెప్తున్నాను కదా మా పామాయిలాకులు డౌన్ అయ్యాయి అని చెప్పేసి. ఇది కొంచెం మందు అనేది కొట్టాక కొంచెం తగ్గిందని అయితే అనుకుంటున్నాను. బట్ ఒక 1 మంత్ అయ్యే వరకు కూడా చెప్పలేము. చెట్లు ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంటాయో కూడా తెలియదు. బట్ ఇంతవరకు అయితే బాగున్నాయి, అలాగే ఉండాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇంకా స్ట్రైట్గా అయితే మేము మా కోకో తోటలోకి అయితే వెళ్ళిపోయాము. దాదాపు ఒక 28 డేస్ 38 డేస్ కంప్లీట్గా అయిపోయింది కాయలు కోసి అయితే మాత్రం. ఇవి చాలా అంటే చాలా పండిపోయాయి, పాడైపోయాయి కూడా చాలా మట్టికి. బాగున్న కాడకైతే అన్నీ కోసాము. దాదాపు ఒక 5-10 కేజెస్ అయితే పోయాయి అని అనుకుంటున్నాము. బట్ ఏమైనా సరే తప్పదు కదా, మా హెల్త్ బాగోకపోవడం అన్నీ ఒక్కసారిగా రావటం, అందులోనూ జీడి మామిడి అండ్ వేరుశెనగ సీజన్ కదా, మాకైతే కూలీలు అయితే ఎవరూ దొరకకపోవడం, ఇంకా మేము మా పిల్లలు హెల్ప్ తీసుకుని మ్యాక్సిమం మేమే అయితే చేసుకున్నాము. పాపం పిల్లలు అయితే తెలియని వర్క్ అయితే చేశారు. వాళ్ళైతే మాత్రం ఎక్కువ అగ్రికల్చర్ విషయంలో అయితే మా పిల్లలిద్దరూ కూడా చాలా హెల్ప్ చేయాలని అనుకుంటారు. వాళ్ళైతే మాత్రం పొలాలు అనేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. మా అయితే కాయలు కోయడం అండ్ 2 బకెట్స్ ఉంటాయి, దాంట్లో నేను వచ్చేసరికి ఇద్దరు కూడా 2 బకెట్స్ నింపేయడం, నెక్స్ట్ అయితే నేను పట్టుకెళ్ళి ఒక చోట స్టోర్ చేయడం, అలా తెలియకుండా చాలా వర్క్ అయితే అయ్యింది. ఎప్పుడూ కూడా మేము కాయలు కొయ్యాలన్నా ఒక చోట స్టోర్ చేయాలన్నా మాకు 1 or 2 డేస్ మాత్రమే పట్టేది. ఇప్పుడైతే మాత్రం మేము పిల్లలతో కోసినా మేము కోసినా కంప్లీట్గా అయితే 3 డేస్ అయితే పట్టేసింది. నెక్స్ట్ డే అయితే పిల్లలు దాదాపు ఒక 3 డేస్ కంటిన్యూగా రావడం వల్ల కొంచెం పిల్లలు డల్ అయ్యారు. సో అందుకని చెప్పేసి ఈరోజైతే మేము వాళ్ళని ఇంటి దగ్గరే ఉంచేసి వస్తామన్నారు. బట్ మేము వద్దని చెప్పేసి ఇంటి దగ్గర ఆపేసి ఈరోజు అన్నయ్య వచ్చారు, అంటే మా రిలేటివే, తను వచ్చారు. తన హెల్ప్ తీసుకుని అయితే గింజలు తీసేయాలని చెప్పేసి అన్నయ్య రాగానే ఇంకా అన్నయ్యతో స్టార్ట్ అయ్యి అయితే వెళ్ళాము నెక్స్ట్ డే అయితేనే.
మా కోకో చైన్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ సైడ్ ఒక హాఫ్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక హాఫ్ ఉంటుంది. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ మొత్తం కలిపి ఒక చోటే స్టోర్ చేసేవాళ్ళం, రైట్ సైడ్ మొత్తం కలిపి ఒక చోటే స్టోర్ చేసేవాళ్ళం. బట్ మా హెల్త్ బాగోక అస్తమాను నేను బకెట్తో మోసుకుని వెళ్ళలేక ఏం చేశానంటే ఎక్కడ కొంచెం నీడ కనిపిస్తే అక్కడ స్టోర్ చేసేసేదాన్ని. అలా కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ఒక 4 చోట్లయితే వేసేసాను, రైట్ సైడ్ వచ్చేసరికి 5-6 చోట్లయితే కంప్లీట్గా వేసేసాను. ఇంకా ఈ సీజన్ వచ్చేసరికి ఉన్న కాయలన్నీ తెగిపోయాయి. సో అవన్నీ పట్టుకెళ్ళి ఒక చోట స్టోర్ చేయాలంటే నా వల్ల అయితే కాదు. అందుకే ఎక్కడైతే కొన్ని ఉన్నాయో ఇంకా అలానే స్టోర్ చేసి ఉంచేసాను. ఇంకా ఆయన కాడకైతే మాత్రం చేనంతా ఎక్కడ పడితే అక్కడ గుట్లు పెట్టేశాను నేనైతే మాత్రం. నెక్స్ట్ డే మేము పడిన తిప్పలైతే ఒక్క స్టేజ్లో ఉన్నాయి. ఎందుకంటే నేను వేసేటప్పుడైతే నీడుందని వేసేసేదాన్ని. నెక్స్ట్ మేము ఈరోజు కాయలు గింజ తీయడానికని వెళ్తే అక్కడ ఎండ వచ్చేసేది. పాపం మా ఏంటి అన్నయ్య ఏంటి నన్ను ఏమీ అనలేక ఉన్న చోట నుంచి కాయలు తీసి వేరే చోట వేసి కూడా పాపం ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు మాత్రమే కాదు, నేను చేశాను అనుకోండి. సో ఒక కుట్ట దగ్గర వచ్చేసి మాత్రం ఒక 2 ట్రైలు అయితే అయ్యాయి కంప్లీట్గాని. నెక్స్ట్ అయితే ఇంకొక చోట అయితే మాత్రం ఒక 2 బకెట్స్ అయితే అయ్యాయి. అలా మొత్తంగా ఈ రోజైతే మాత్రం 5 ట్రైస్ అయితే కంప్లీట్గా అయ్యాయి. సో చూస్తున్నారు కదా, ఇంతవరకు మాత్రం అయితే అయ్యాయి. నెక్స్ట్ డే అయితే కంప్లీట్గా ఆఫ్ చేసేయాలని అయితే అనుకుంటున్నాము. మాయకి హెల్త్ బాగోక ఇంకా చేలో అయితే కలుపు మందు అది కొట్టలేదు. సో రేపైతే అన్నయ్యని రమ్మన్నాము, కలుపు మందు అయితే కొట్టాలి. సో చూస్తున్నారు కదా, నన్ను ఏమీ అనలేక పాపం కాయలు స్టోర్ చేసుకుని వేరే చోట నీళ్ళలో అయితే వేసుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే మాత్రం ఇంకా గింజలు అయితే అయిపోయాయి. ఇంకా వేరే చోటకైతే వెళ్ళి అక్కడ ఉన్న గింజలు అయితే తెచ్చి ఇక్కడైతే స్టోర్ చేసాము. ఈ వర్క్ చేసేసరికి దాదాపు 1 అయితే అయిపోయింది. ఇంకా భోజనానికి అయితే లేస్తున్నారు. ఇంకా రేపటి వీడియో వచ్చేసరికి అయితే కంప్లీట్గా నా వర్కే ఉంటుంది, నేను మాత్రమే తీయాలి. సో ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే కనుక కంపల్సరీ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.